केटीआर ने असम्बली में साबिक़ वज़ीर आज़म डॉक्टर मनमोहन सिंह को ख़िराज अक़ीदत पेश किया। उन्होंने कहा कि बीआरएस पार्टी तेलंगाना हुकूमत की जानिब से डॉक्टर मनमोहन सिंह को भारत रत्न देने की तजवीज़ की मुकम्मल हिमायत करेगी। केटीआर ने साबिक़ वज़ीर आज़म पीवी नरसिम्हा राव के लिए भी दिल्ली में एक यादगार क़ायम करने की तजवीज़ पेश की और कहा कि तेलंगाना असम्बली इस करारदाद को मंजूर करे तो ये रियासत और असम्बली की इज़्ज़त में इजाफ़ा होगा। तेलंगाना असम्बली में साबिक़ वज़ीर आज़म डॉक्टर मनमोहन सिंह को ख़िराज अक़ीदत पेश करते हुए केटीआर ने कहा कि सीआर ने मनमोहन सिंह की काबीना में मरकज़ी वज़ीर की हैसियत से अपनी ज़िम्मेदारी निभाई थी। केटीआर ने मज़ीद कहा कि 18 दिसंबर 2004 को ओबीसी मसाइल पर बात करने के लिए केसीआर ने मनमोहन सिंह से वक्त मांगा, जिस पर मनमोहन सिंह ने 45 मिनट का वक्त दिया और मसले की अहमियत को समझते हुए तकरीबन 1.5 घंटे इनके साथ गुजारा। इस मौके पर केटीआर ने मनमोहन सिंह की तारीफ़ करते हुए इनकी कुर्बानियों को याद किया। कहा यह इनकी क़ियादत ही थी जिसने तेलंगाना की तश्कील को मुमकिन बनाया। ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ పీవీ గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మేము మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం, నివాళులు అర్పించాం. తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం అధ్యక్ష. మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం అధ్యక్ష. కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పీవీ గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది అధ్యక్ష. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇది తెలంగాణ శాసనసభ. ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు, సంతోషం. అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు, తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష. తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం. కానీ పీవీ నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అందరూ ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పీవీ గారికి లేదు. అదొక రకంగా మనకు అవమానం, మనకు తీరని లోటు. కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా, ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు, అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది, మన సభ గౌరవం కూడా పెరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును, ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం. సరిగ్గా ప్రధానమంత్రిగా వారు ఎన్నికైన తర్వాత 6 నెలలకి పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాటి కేబినెట్ సహచరుడిగా వారికి ఒక ముఖ్యమైన డెలిగేషన్ నేను తీసుకొని వస్తున్నాను సార్, దయచేసి మాకు సమయం ఇవ్వండి అని అడిగినారు. ఇది నేను చెప్పేది మీరు పేపర్లో కూడా చూసుకోవచ్చు అధ్యక్ష. డిసెంబర్ 18, సరిగ్గా 20 సంవత్సరాల కిందట, డిసెంబర్ 18, 2004 సంవత్సరం అధ్యక్ష టైం ఇచ్చారు ఆయన. ఇస్తే సార్ మాకు 5 నిమిషాలు కాదు, నేను ఒక ముఖ్యమైన బృందాన్ని తీసుకొస్తున్నా, ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఇట్లా కొంతమంది మా దగ్గర బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు, వారందరినీ తీసుకొని వస్తున్నాను, దయచేసి ఒక అర్ధగంట 45 నిమిషాలు సమయం ఇవ్వండి అన్నారు. అంటే మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, సమస్య తీవ్రత తెలుసుకున్న తర్వాత ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో కూడా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టాలి అని మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి కేసీఆర్ గారు డిసెంబర్ 18, 2004 నాడు ఒక బృందాన్ని తీసుకొని వెళ్తే 45 నిమిషాల సమయం ఇచ్చిన ప్రధానమంత్రి గారు 1.5 సేపు వారితో గడిపినారు అధ్యక్ష. 1.5 సేపు మొత్తం విషయం అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి 1.5 సేపు వారితో గడిపి తప్పకుండా నేను చూస్తాను అని చెప్పి వారు చెప్పిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.